అదృష్టం అందరం ఎక్కిద్దాం అనుకుంటే. పార్వతీ పరమేశ్వరులు ఒకసారి ఆకాశ మార్గంలో పయనిస్తూ కింద చిరిగిన దుస్తులతో కడు దీనస్థితిలో ఉన్న ఒక ముష్టివాడిని చూశారు. దయార్ద్ర హృదయురాలైన అమ్మవారు పరమేశ్వరుని ఇలా ప్రశ్నించింది: స్వామి, మధ్యాహ్నం పూట మండుటెండలో నడుస్తూ ముష్టి ఎత్తుకోవలసిన ఈ పేదవాని దుస్థితి చూస్తే బాధ కలుగుతోంది. ఈ దుస్థితిని తొలగించడానికి ఏమైనా చేయరాదా అని అడిగింది. దానికి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేశాడు: అతడికి సంపదల వర్షాన్ని కురిపించడం తేలికే, కానీ దాన్ని అనుభవించే యోగ్యత అతనికి ఉండాలి కదా అని సమాధానమిచ్చాడు. పార్వతీమాత మరీ కోరడంతో పరమేశ్వరుడు ఒక బంగారంతో నిండిన ఒక పెట్టెను సృజించి ఆ ముష్టివాడు వెళ్ళే దారిలో ఉంచాడు. బంగారంతో నిండిన పెట్టెను సమీపించే సమయానికి ముష్టివాడు ఈ విధంగా ఆలోచించసాగాడు: ఇప్పుడు నాకంటే చూపు చక్కగా ఉంది కాబట్టి తేలిగ్గా తిరగగలుగుతున్నాను. వృద్ధాప్యంలో నేను అంధుణ్ణి కావచ్చు, అప్పుడు నడక కష్టం అవుతుంది. అందుకు ఇప్పటి నుండి కళ్ళు మూసుకుని నడవడం అభ్యసిస్తాను అని నిర్ణయించుకుని కళ్ళు మూసుకుని నడుస్తూ బంగారం ఉన్న పెట్టెను చూడకుండానే దాటి వెళ్ళిపోయాడు. అది చూసిన పరమేశ్వరుడు నవ్వుతూ ఇలా అన్నాడు పార్వతీదేవితోటి: ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థమైందా అని. భగవత్కృప కారణంగా మనకు మానవ జన్మ లభించింది. విచక్షణ జ్ఞానం కూడా అబ్బింది. బ్రహ్మజ్ఞానాన్ని బోధించగల సద్గురువులను పొందగలం. ఇప్పుడు మనకు లభించిన ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే కథలోని ముష్టివాని వలె చక్కటి అవకాశాన్ని జారవిడుచుకునే వాళ్ళం అవుతాం. అదృష్టం అందరం ఎక్కిద్దాం అనుకుంటే బుద్ధి బురదలోకి ఈడ్చిందట. ఆ ముష్టివాడి పరిస్థితి అది. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.